ఇప్పుడు చూడండి, లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి. ఈ లోకంలో చాలా సంతోషాలు ఉన్నాయండి, చాలా ఆనందాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక కుమారుడు, ఒక తల్లి కుమారుడు 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వస్తే ఆ తల్లిదండ్రులకు ఎలాంటి ఆనందం ఉంటుంది? ఎవరెవరు ఆనందిస్తారు? ఒక అబ్బాయి 10th క్లాస్ స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వస్తే ఎంతమంది ఆనందిస్తారు? ఆ స్కూలు టీచర్లు ఆనందిస్తారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఇంకెవరు ఆనందిస్తారు? ఇంకెవరు ఉంటారని అందరు చీ ఈడుకొచ్చిందా, చీ వీడికొచ్చిందా, చీ వాడికొచ్చిందా అన్న లోకంలో ఉన్నామండి. కానీ ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడు? నేను కష్టపడి మా అమ్మ మా నాన్న సంతోషపెట్టాలి. అర్థమైందా? ఏదో ఒక్కరిని సంతోషపెట్టడానికి ఇంత కష్టపడితే, నువ్వు పశ్చాత్తాపడితే ఎంతమంది సంతోషిస్తారు? నువ్వు మారు మనసు పొందితే ఎంతమంది సంతోషిస్తారు? ఎప్పుడైనా ఆలోచించాము? ఒక మంచి పని చేస్తే ఎంతమంది ఆనందిస్తారండి? ఇప్పుడు చూడండి, రోడ్డు మీద వెళ్తుంటాం, రోడ్డుకు మధ్యలో ఇంత రాయి వేసింటారు, పక్క నుంచి వెళ్ళిపోతామే తప్ప అలా వెళ్తూ వెళ్తూ ఒకడెవడో ఆపి, బైక్ ఆపి, ఏంటి రోడ్డు మధ్యలో ఈ రాయి ఉంది అని ఇలా తీసి పక్కనేస్తే ఆ బిల్డింగ్ పై నుంచి ఈ బిల్డింగ్ పై నుంచి చూసిన వాళ్ళు ఏమంటారు? అబ్బాయి ఎంత మంచోడు, అబ్బాయి ఎంత మంచోడు. అందరూ పక్క నుంచి వెళ్తుంటే ఇతను చూడు ఆపి, మరి ఇలాంటి మంచోళ్ళు ఇంకా ఉన్నారా అని అనే లోకం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎంతమందికి సంతోష కారణం అవుతావో నీకు తెలుసా? ఈరోజు చాలామంది జీవితాల్లో ఎక్కువ ఒంటరితనం పనిచేస్తుంది, ఒక నిరాశ. కానీ దేవుడు మనిషికి ఇచ్చిన అద్భుతమైన ఒక వరం ఏంటో తెలుసా? నువ్వు అనేక మందికి సంతోష కారణం అవుతావు. అనేక మంది నీ ద్వారా సంతోషిస్తారు. ఎవరో తెలుసా వాళ్ళు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఒక పాపి అంట, ఒక దుర్మార్గుడు అంట, ఒక పాపం చేసే వ్యక్తి అంట, తన పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేనేంటయ్యా మీ నీతికి విరోధంగా పాపం చేశాను, నేనేంటయ్యా మోసం చేశాను, నేనేంటయ్యా నా మాటలతో మోసం చేశాను, డబ్బుల్లో మోసం చేశాను, ఆ వాళ్ళని వీళ్ళని వెనకాల తిట్టేస్తున్నానని తన మనస్సాక్షి పనిచేసి తన పాపాన్ని ఒప్పుకుంటే అంట, పరలోకంలో మహానందం అంట. చప్పట్లు కొట్టండి. అంత పరలోకాన్ని సంతోషపెట్టే బాధ్యత దేవుడు నీకు నాకు ఇస్తే, నువ్వు నేనేం చేస్తాను? ఎదుటోళ్ళ సంతోషం చూసి ఏడ్చుకుంటా కూర్చుంటాను. అదే బుద్ధి లేని వాళ్ళు చేసే పని. అందుకే దేవుడిని ఫస్ట్ ఏం అడగాలి తెలుసా? నాకు జ్ఞానం ఇవ్వండి అని అడగాలి. జ్ఞానం లేకపోతే ఏం చెప్తుంది తెలుసా? మనకు శక్తి ఉన్న బలం ఉన్న మనం కష్టపడం, పక్కన వాళ్ళ శక్తిని పక్కన వాళ్ళ బలాన్ని చూసి ఏడవడమే మన పనిగా. మన శక్తి అంతా ఆడబెడతాం ఏడవడానికి, కుళ్ళుకోవడానికి, అసూయపడడానికి. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని వచనాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, ఒక ఆత్మ పశ్చాత్తాపడి మారు మనసు పొందితే అంట 7 వర్గాల వారు ఆనందిస్తారంట. ఇప్పుడు నేను లోకంలో పాపంలో జీవిస్తుంటే నేను ఎవ్వరికి సంతోష కారణంగా లేను. నన్ను చూసిన వాళ్ళంతా ఆడొక వేస్ట్ గాడురా, ఆడు పనికిరానోడురా, ఆడు ప్రేమ లేదురా, ఆడు ఎప్పుడు అందరిని ఏడిపిస్తుంటాడు రా, అందంత మోస బతుకురా, ఆడి పేరుకి బైబిల్ పట్టుకొని ఇలా పోతాడురా, ఆడి గురించి మాకు ఎందుకు తెలుసు, ఆడి చర్చి నుంచి వచ్చాక ఆడు చేసే పనులన్నీ మాకు తెలుసు, ఆడు ఆ సినిమా థియేటర్ దగ్గరికి ఎలా పోతాడో తెలుసు. ఎవరికి సంతోష కారణంగా ఉన్నావు నువ్వు? నీ భక్తి ఎవ్వరికి ఉపయోగకరంగా లేదు. కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని, నువ్వు దేవుని దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ఆ పాపాన్ని ఇంకా నాకు ఆ పాపపు జీవితం వద్దు అని ఒక మారు మనసు పొంది, నా దేవుణ్ణి నేను అన్నజనులో చూపించాలి, దేవుని ప్రేమ నాలో చూపించాలి, దేవుని తగ్గింపు నాలో చూపించాలి, దేవుని పరిశుద్ధతను నా చుట్టుపక్కల చూపించాలి, నా కుటుంబం, నా వీధిలో నేను సాక్షిగా నిలబడాలి అని నువ్వు మారు మనసు పొందితే అంట 7 వర్గాల వారు ఆనందిస్తారంట. వాళ్ళలో ఫస్ట్ ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆనందించే దేవుడై ఉన్నారంట. చప్పట్లు కొట్టండి. తండ్రి అయిన దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడంట? ఆయన సృష్టించిన సృష్టి అంతటి బట్టి ఆనందించట్లేదంట. ఈ సృష్టికి అంతటికి నా స్వరూపంలో ఒక మనిషికి ఇచ్చానే, ఈ మనిషి కరెక్ట్గా ఉంటే, ఈ మనిషి నన్ను సంతోషపెడితే అదే నాకు సంతోషం. ఇప్పుడు చూడండి, ధనవంతులు కానీ ఈ లోకంలో దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ సుఖాల ఎందు ఆనందిస్తారు. పెద్ద ఇల్లు కట్టేసుకుందాం, పెద్ద కారులో తిరిగేస్తాం. ఎవరు సంతోషపడతారు? దాన్ని బట్టి వాళ్ళే సంతోషపడుతున్నారు, వాళ్ళకే సంతోషం. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, మనలో మాట మంచి నెక్లెస్ వేసుకొని ఇక్కడికి వచ్చింది అనుకోండి,
ఆవిడ ఎవరు సంతోషిస్తారు? ఆవిడ ఒక్కటే సంతోషిస్తుంది. ఎందుకు? ఆవిడకే అది. మిగతా వాళ్ళందరూ ఏమంటారు? ఆనందిస్తారా? మా సహోదరు ఎంత మంచి బంగారం వేసుకుంది, దేవునికే మహిమ కలంగా. కానీ ఒకరన్నా అంటారా? ఏమంటారమ్మా? యథార్థత బాగుంది మీలో, ప్రొద్దుటూరులకు యథార్థత బాగుంది. ఏమంటారమ్మా? ఎక్కడి నుంచి తెచ్చుకుందో, ఎవరిదో? ఏమే అక్క, ఇది నిజమైన బంగారం అంటావా? ఇలాంటిది మన రోడ్లు కూడా చూసి అది వేసుకొని వచ్చింది, దీని బతుక్కి ఎక్కడిది. ఇంకొందరు అంతలే ప్రభా, దానికి ఇస్తావు, నాకెందుకు ఇవ్వు అనేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది దీని పాడుగాను ఓవరాక్షన్, ఇక్కడ వేసుకొని రాకపోతే పోయేది ఏముంది అని కొంతమంది. ఎవరు సంతోషిస్తున్నారండి? ఎవరు సంతోషించాలి. కానీ మన ప్రయాస అంతా ఏంటి? ఇప్పుడు ఆ స్త్రీ ప్రయాస అంతా ఏంటి? వాళ్ళ ఆయన్ని ఏడిపించి హింసించి బంగారం కొనిచ్చుకొని తెచ్చి అందరి చేత తిట్టించుకుంటుంది. కానీ ఆవిడ ఏమనుకుంటుంది? అమ్మయ్యా, ఎంత ఆనందంగా ఉందో, నాకు కడుపు తృప్తిగా ఉంది. కానీ నీకు జ్ఞానం ఉంటే, నన్ను సృష్టించిన నా దేవునికి నేను సంతోషకరంగా ఉన్నానా? నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టినని యేసయ్యని నేను అసలు సంతోషపెడుతున్నాను. అసలు వాళ్ళ ఆనందం ఎందులో ఉంది అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురు దేని యందు ఆనందిస్తారంట? ఒక్క మనిషి మారు మనసు పొంది పశ్చాత్తాపడితే, అబ్బా అబ్బా, ఆదాము నుంచి మొదలైంది ఆ బాధ. అసలు ఆదాము, ఎందుకు తిన్నావు పండు? తప్పైపోయింది ప్రభా, మీ మాట వినలేదు ప్రభా, క్షమించండి ప్రభా, ఇంకోసారి చెయ్యనయ్యా అనలేదంట. ఎందుకు? నువ్వు ఇచ్చావుగా, ఈవిడిస్తే తిన్నా. ఏ అమ్మ, ఆవిడైనా బాగా ఎడుస్తారు. కానీ ఆవిడ కూడా ఆ టైం వాడుకోకుండా ఏం చేసింది? అదొక ఈ పాము తినమంటే ఇచ్చా. పాము మాత్రం తగ్గింపు కలిగిందండి, ఎవరి మీద వేయలా, సైలెంట్గా ఉండిపోయింది. మనుషుల్లోకి లేని లక్షణం పాములానే ఉంది. కాబట్టి అక్కడ మొదలైంది తండ్రికి బాధ, కుమారుడికి బాధ, పరిశుద్ధాత్మ దేవునికి బాధ. నీ వరకు కూడా ఆ బాధను తెచ్చావు అనుకో, నీకు ఆదాము అవ్వకు తేడా ఏం లేదు. వాళ్ళే ఏడిపించారు. వాళ్ళ గతి ఏమైంది? ఆయన ఇష్టపడి ఏర్పాటు చేసిన తోటలోంచి తోసేశారంట, పంపించలా, త్రోసివేశారంట. ఆయన పరలోక రాజ్యాన్ని నుంచి కూడా త్రోసివేస్తారు. ప్రభా, మీ నామం బట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టామయ్యా, తెలుసా, 10,000 మంది పట్టే చర్చి కట్టా నీ నామానికి. ఎవరికి కావాలి? మారు మనసు ఉందా నీకు? నేను కలుగునుగాక అంటే పెద్ద పెద్ద చర్చిలు కలగవా భూమి మీద? నాకు ఆ శక్తి లేదా అంటే ఏం చెప్తాం చెప్పండి? మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా దేవుణ్ణి ఎవ్వరు సంతోషపెట్టలేరండి. నేను 10 గంటలు ప్రసంగం చెప్పిన దేవుడు అంటారు, ఒరే నువ్వు ప్రసంగం అంతా అయినాక నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నావా? నీ హృదయం ఎలా ఉందో తెలుసా? అదే పౌలు అంటాడు, నేను మనుషుల భాషలో మాట్లాడినా, దేవదూతల భాషలో మాట్లాడినా, నేను మహాప్రపంచమంతా వాడబడిన ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడను. ఏంటి వ్యర్థుడు అంటున్నాడండి? అదేంటయ్యా, ప్రపంచమంతా మీ పేరు చెప్పుకొని గొప్ప గొప్పలు చెప్పుకుంటుందంటే నేను వ్యర్థుడిని ప్రేమ లేకపోతే. ఈరోజు దేవుడు నిన్ను బట్టి ఆనందించకపోతే నీలో ఆయన ప్రేమ ఉండదు. ఎవరు ప్రేమ ఉంటుంది? సాతాను గాని ప్రేమ. సాతాను గాని ప్రేమ ఏంటి? స్వార్థపు ప్రేమ. సాతాను గాని ప్రేమ ఏంటి? మోసపు ప్రేమ. సాతాను గాని ప్రేమ ఏంటి? ద్వేషపు ప్రేమ, వేషధారి ప్రేమ. ఏ అక్క బాగున్నావా? దీని పనికి మాలింది, ఇది ఎందుకు బాగుంటుంది, ఇది బాగుండకూడదు అన్న నీచ నికృష్టమైన ప్రేమ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొంది పశ్చాత్తాపడతాడంట, తండ్రి అయిన దేవుడు ఆనందిస్తారంట, కుమారుడైన యేసయ్య ఆనందిస్తారంట, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తారు. వీళ్ళు ముగ్గురు ఆనందిస్తే సరిపోతుందా? దేవదూతలు ఆనందిస్తారంట. పరలోకం ఉంది. ఒక వ్యక్తి మారు మనసు పొందుతా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 15, లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవదూతలు దేని బట్టి ఆనందిస్తారంట? నువ్వు మోకాళ్ళు వేసి రాబా యేసయ్యా అని పాడితే ఆనందించరంట.
నువ్వు గంటల గంటలు ప్రార్థిస్తే, నువ్వు భాషలతో మాట్లాడుతూ ఊగిపోతూ 10 మందిని కిందేస్తుంటే ఆనందించరంట. నువ్వంట మారు మనసు పొందితే దేవదూతలు ఆనందిస్తాను. అబ్బా మీకు కావాల్సింది ఇలాంటి బిడ్డే కదయ్యా, చాలా అయ్యా. మీరు పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళనే కోసమే కదా ఏర్పాటు చేసింది. మళ్ళీ దొరికారయ్యా మీకు పిల్లలు. అసలు ఎందులో సంతోషించాలని దేవుడు కోరుకుంటుంటే, నువ్వు ఆయనకి ఇష్టం లేకుండా ఎందులో ఆయన్ని సంతోషపెట్టాలని ఆనందిస్తున్నావు. నువ్వు పెద్ద ఇల్లు కట్టుకుంటే దేవుడు ఆనందిస్తారా? నువ్వు అందరికి చెప్తావు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, మా దగ్గరకు వచ్చి, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే అండి చాలండి దేవుడు ఆనందిస్తాడు. ఎందుకు ఆనందిస్తారు? నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నా అది దెయ్యాల గుహగా చేసుకుంటే, ఇంకెందుకు? పెద్ద టీవీ పెట్టి ఎప్పుడు టీవీ నాన్ స్టాప్ పెట్టేసి పెద్ద నువ్వు కూర్చుంటే అది దెయ్యాల గుహ అవుతుంది. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా అవుతుంది చెప్పండి? మారు మనసు పొందితే ఉన్నతమైన లోకము అంత ఆనందించడం మొదలు పెడుతుంటే, నీ పేరు అంటే అక్కడ అంతా ప్రకటింపబడుతుంది. తండ్రి నీ పేరే పలుకుతారు, కుమారుడు నీ పేరే చెప్తుంటారు అందరికీ. ఏంది మికాయలు తెలుసా, ప్రొద్దుటూరులో నా బిడ్డ పశ్చాత్తాపడి మారు మనసు పొందింది. బాబా ఇది కదా నువ్వు దేవుని సంతోషపెట్టాలి. ఇది కదా నీకు అప్పగించిన పని. నువ్వు ఏ పనికి మరి చేస్తున్నావు చూడండి. అనేక సాతానుగాడు ఎలా పక్కకి తీసుకెళ్ళిపోతున్నాడో మా అందరినీ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి ఆనందిస్తారు పశ్చాత్తాపడితే. అందుకే మా మినిస్ట్రీ ఏంటి మేము బోధించేది, నువ్వు ఏ లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే వ్యర్థం. నువ్వు ముందు వచ్చి నీ ఆత్మను కాపాడుకో, యేసయ్య రక్తంలో కడుక్కో, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, మారు మనసు పొందు. నిన్ను దేవుడి భూమి మీద పంపించి నువ్వు ఎలా బతకాలన్నారో ఆయన రూపంలో అలా బతికి చూపించు. ప్రేమించు, అందరిని క్షమించు, అందరి దగ్గర వినయం చూపించు, తగ్గించుకో, సంపాదించుకో పరలోకాన్ని. తండ్రి మనసులో స్థానం సంపాదించుకో. ఎవరెవరి మనసులో స్థానం సంపాదించుకుంటే ఏమవుతుంది, వాళ్ళు పరలోకం వస్తారో రాదో మనకు తెలియదు. కాబట్టి ఎంతమంది హృదయాల్లో సంతోషిస్తారు మనల్ని బట్టి చెప్పండి? ఎవరెవరు సంతోషిస్తారు మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడితే? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, 4 దేవతలు. 5వది చూద్దాం. అదే లూకా సువార్త 15:24 వచనం చూద్దాం. లూకా 15:24. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. ఎవరు సంతోషపడసాగిరంట? దేవుని ఇంట్లో ఉన్న పనులంతా, దేవుని సహా ఉండేవాళ్ళంతా, ప్రియులు, సంఘంలో ఉన్న అందరూ ఇంతమంది ఆనందిస్తారు. నువ్వు మారు మనసు పొందితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ఆనందిస్తారు. నువ్వు మారు మనసు పొంది నీ మైకు పట్టుకొని సాక్ష్యం చెప్తే అనేక మంది ఆనందించేవారు ఉన్నారు. ఇంతమందిని నీ మారు మనసు సంతోషపెడుతుంటే అది ఒక్కటి తప్ప, అది ఒక్కటి విడిచిపెట్టి పేరు సంపాదించుకుందామని లేకపోతే ఇంకోటి చేద్దామని వాటిని బట్టి సంతోషిస్తారు అనుకోవడం అవివేకం. ఈ భూమియు ఒకరోజు ఏమైపోతుందంట, గతించిపోతుందంట. ఈ భూమి మీద ఏముండదంట. మనం పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నా అన్నీ మాడి మసైపోతాయండి, ఆకాశం నుంచి అగ్ని కూర్చిపోయి. ఇంకా అందుకే దేవుడు, దేవదూతలు, పరిశుద్ధులు, ప్రియులైన వారందరూ ఆనందిస్తారు. ఇంకా 2 ఆనందిస్తారు, చెప్తా చూడండి. ఇంకొకరు ఆనందిస్తారు. ఎవరు చెప్పండి, ఆలోచించండి. ఇంకెవరు ఆనందిస్తారు? ఇంకొకరు ఆనందిస్తారు. దేవుడు ఆనందించారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దేవదూతలు ఆనందించారు, సంఘంలో సేవకులు ఆనందిస్తున్నారు, సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఆనందిస్తారు. ఇంకొకరు ఆనందిస్తారండి. ఎవరు చెప్పండి? ఆ మారు మనసును పొందిన వ్యక్తి ఆనందిస్తాడండి. అది నిజమైన సంతోషం. అమ్మయ్య, ఇంతమందిని ఆనందింపజేస్తున్నా, చాలు యేసయ్య బతుకు నాకు, చాలయ్యా. ఇది కాదా దేవుడిచ్చే ఆశీర్వాదం? ఇది కాదా నిజమైన ఆశీర్వాదం? ఒక మనిషిని సంతోషపెడితేనే ఈ కాలంలో ఎంతో గొప్పోడు అంటున్నారే. పరలోకం నుంచి తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను, దేవదూతలను, సంఘంలో ఉన్న బిడ్డలను నీకు నువ్వుగా ఆనందిస్తుంటే నీ పేరు ఎక్కడెక్కడ మారుమోగిపోతుంది? ఉన్నత లోకం నుంచి భూలోకం వరకు నీ పేరు మారుమోగుతుంటే వద్దండి, అది టైం వేస్ట్ పనులు ఉన్నాయి అవన్నీ. పాపాలు ఒప్పుకోవడం, మారు మనసు పొందడం ఎక్కడుంది ఈ కాలంలో? మంచి ఇల్లు కట్టుకొని ఇంటి ముందు నీలయం అని పెట్టుకుంటే ఆనందిస్తారండి ప్రపంచవ్యాప్తంగా. ఎవరు ఆనందిస్తారండి? భూమి మీద లేనిది సంపాదించాలండి. భూమి మీద బంగారం ఉంది, అందరూ సంపాదిస్తున్నారు. అడుక్కునే వాళ్ళు సంపాదిస్తున్నారు, ధనవంతులు సంపాదిస్తున్నారు. భూమి మీద ఇల్లు అందరూ కట్టుకుంటారు వాళ్ళ శక్తి
వాళ్ళు తగినట్టు, వాళ్ళకున్న డబ్బు. ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తారు వాళ్ళకి సామర్థ్యాల ప్రకారం. అసలు ఏమి విలువైందిగా ఉంది భూమి మీద అని హృదయంతో చూస్తే, అమ్మో ఎవ్వరు దేవుని దగ్గరికి రావట్లా, పాపాలు ఒప్పుకోవట్లా, ఎవ్వరు ప్రేమ చూపించడానికి ఇష్టపడట్లా, ఎవరు క్షమించడానికి ఇష్టపడట్లా. ఇవి కదా నేను చేస్తే నా పేరు మారిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎంత గొప్ప విషయం అంటారు చెప్పండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అమ్మా నేను అర్థమవుతుందా? బంగారం కాదు విలువైంది భూమి మీద. అందరికి ఉంది, నీకుండేది ఏంటి? అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, అందరికి చదువులు ఉన్నాయి, అందరికి ఏమి లేదు, అందరికీ మారు మనస్సు లేదు. అప్పుడు దేవుడు కనుదృష్టి నీ మీద పడుతుంది. అబ్బా ఇన్ని లక్షల మందిలో ఈ బిడ్డ ఏంటి పశ్చాత్తాపడుతుంది ఏంటి, తన తప్పులు ఒప్పుకుంటుంది ఏంటి? అందరూ దేవుని దగ్గరికి వచ్చి ఏం ఒప్పుకుంటారంట? నేను పాపం చేస్తూనే ఉంటా, అయినా నన్ను దీవించాలి. మా ఇంట్లో నుంచి టీవీ తీసేయను, కానీ మా ఇంట్లో నుంచి చీకటిని నువ్వే తీసేయాలి ప్రభువా. ఏంటి టీవీ తీసేయకుండా చీకటి పోవాలంట. మా ఇంట్లో బూతులు మాట్లాడడం ఆపం, కానీ మా ఇంట్లో పరిశుద్ధ దేవుడు నువ్వు దిగి రావాలి. ఇదే దేవుడిని అడిగేది. నా భర్త తాగుడు మాండు, కానీ ఆని రాకపోకలు నువ్వు తోడు ఉండాలి. వాడు మంచిగా రాకపోకలు ఉంటే దేవుడు తోడై ఉంటారు. తాగి అతనే ఇటు పోతే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? దేవుని కనుదృష్టి నీ మీద పడాలంటే విలువైంది నీ మనస్సు మార్చుకో. దేవుడు సంతోషిస్తాడని తెలుసుకో. ఈ లోకము శాశ్వతం కాదు, పైనున్న లోకమే శాశ్వతం. ఆ లోకంలో యుగ యుగాలు ఉంటాం. యుగ యుగాలు నీ గురించి చెప్పబడుతుంది. అక్కడ తండ్రి అయిన దేవుడు నీ గురించి మాట్లాడతారు, కుమారుడైన యేసయ్య నీ గురించి మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి మాట్లాడతారు. వద్దు పాస్టర్ గారు, మా కార్పొరేటర్ మా గురించి మాట్లాడితే చాలు, మా ఊరు విఆర్ఓ మా గురించి మాట్లాడితే చాలు, మా ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గారు నా గురించి ప్రతి మీటింగ్లో మాట్లాడితే చాలు. ఎందుకండి ఇది ఇలాంటి బతుకు? వాళ్ళు వెనకాల ఎలా తిట్టుకుంటుంటారో మీకు తెలుసా? వీళ్ళ పేరు చెప్పకపోతే ఏడుస్తారు. అవునంటారా కాదంటారా పాస్టర్ గారు? మీరు వెనకాల ఎలా మాట్లాడుతున్నారు? ముందు పొగుడుతున్నారు వెనకాల. కానీ దేవుడు అలాంటి మనసు కాదు కదా. దేవుడు ముందు పొగుడతారు, వెనకలా పొగుడతారు, దేవదూతల దగ్గర పొగుడతారు, సేవకుల దగ్గర పొగుడతారు, ఆత్మీయుల దగ్గర పొగుడతారు. ఇప్పుడు విలువైంది ఏంటి నీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలని అర్థమైందా? ఎవరిని సంతోషపెట్టాలో అర్థమైందా? అర్థమైందా లేదా? అందుకే అండి మా నాయకురాలతో సహా మేమంతా కట్టు బట్టలతో అన్నీ వదిలేసుకుని వచ్చింది. మాకు అర్థమైపోయింది, ఆయన్ని సంతోషపెడితే చాలు, భూమి మీద మమ్మల్ని జయకరంగా తీసుకెళ్తారు అన్ని విషయాల్లో. ఎందుకండి 12 మంది శిష్యులు సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు? తెలివి లేనోళ్ళ, బుద్ధి లేనోళ్ళ, కుటుంబాలు లేనోళ్ళ, వాళ్ళ సంతోషాలు లేనోళ్ళ, వాళ్ళ కోరికలు లేనోళ్ళ, అన్నీ ఉన్నా ఆయన్ని సంతోషపెడితే చాలు. యేసయ్య ఏమన్నారు? నా నిమిత్తము మీరు అక్క చెల్లెలను కానీ, అన్నదమ్ములు కానీ, తల్లులను కానీ విడిచిపెడితే ఏమన్నారు? 100 ఇస్తా అన్నారంట. 100 మీకేమర్థమైంది? ఎవరిని సంతోషపెడుతున్నారు మీ జీవితంలో? ఎవరు సంతోషిస్తే మీ జీవితం ఆశీర్వదకరంగా ఉంటుందో మీకు ఇప్పటికన్నా అర్థమవుతుందా? ఇప్పటికన్నా అర్థమైతే దేవుడిని సంతోషపెట్టడం మొదలు పెట్టండి. నువ్వేం చేయాల్సిన అవసరం. దేవుని సంతోషపెట్టమంటే ఒక గుడి కట్టించేస్తామండి, మొత్తం ఒక విగ్రహం పెట్టించేస్తామండి, ఒక 10 రూపాయలు కానుక వేసేస్తామండి. నువ్వు కోట్ వేసినా నీ మనస్సు మారకపోతే ఆయనకు అవసరం లేదు ఆయనకి. నీ మనస్సు దేవునికి, యేసయ్యా ఈ భూమి మీద అందరిని సంతోషపెట్టడానికి నా జీవితం అంతా పాడు చేసుకుని ఇప్పటికైనా మిమ్మల్ని సంతోషపెట్టడం మొదలు పెడితే నీ జీవితం ఆయన చేతిలోకి తీసుకుంటారండి. అందరు ఇన్వాల్వ్ అవుతారు నీ జీవితంలో. ఇంకా నువ్వు ఎవరు అందరూ వాళ్ళకాలో వీళ్ళు పట్టుకొని మా కోసం చేయండి అనాల్సిన అవసరంలా. నేను తెలుసా నా జీవితంలో ఎంతమంది దగ్గర పోయి ఏడ్చాను సేవకు రాకముందు. అయ్యా 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 నా జీవితం అయ్యా, మేము ప్రార్థన చేస్తాం. ఎవరికుందండి టైమింగ్? ఎవరికుంది టైం ఒకరి కోసం ప్రార్థన చేస్తే? యథార్థంగా చెప్తాను, చేస్తాము, అంతగా చెయ్యము. రోజంతా ఇలా సేవ మీద పడి మేము తిరుగుతుంటే ఏం చేస్తాం? నీకు టైం లేదా ప్రార్థన చేయడానికి? నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు పాపాలు ఒప్పుకోకుండా మేము ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఇచ్చేస్తారా? ఎలా ఇస్తారు? అంటే ఆయన రికమెండేషన్ చేస్తే ఇస్తారా? అయితే డబ్బు ఉండే వాళ్ళంతా వచ్చి మా అందరికి ఒక్కొక్కరు కోటి ఇస్తే మేము ప్రార్థన చేస్తే రికమెండేషన్ మీద వాళ్ళకి అందరూ ఇచ్చేస్తారంటారా దేవుడు? లోకంలో రికమెండేషన్లు ఉంటాయి, పరలోకంలో పరిశుద్ధమైంది అది.
పరిశుద్ధమైన దగ్గర ఏ రికమెండేషన్లు పనికిరావు. అందుకే సర్వలోక చక్రవర్తి దిగొచ్చాడు నీకోసం, నా కోసం. రికమెండేషన్లు పనికిరావు. ఆయనే దిగొచ్చి నేనే మీ పాపానంతా భరిస్తా, మీ శిక్షనంతా భరిస్తా, నువ్వు ఒప్పుకో నా సిలువ దగ్గరకు వచ్చి నా పాదాలు పట్టుకొని మొరపెట్టు, నేను మీరు ఇచ్చిన విలువైన జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవించా ప్రభువా, అడ్డు అడుపు లేకుండా, భయము భక్తి లేకుండా, నోటికొచ్చిన తిట్టుకుంటూ నన్ను అంటావా. ఒక యవ్వనస్తున్నండి, ఒక రౌడీలాగా బతికినోని నేను కడప ప్రాంతంలో. ఎంతోమందిని కొట్టా. ఒక రాత్రి నాకు ఇంకా గుర్తుంది, బెంగళూరులో ఉద్యోగం చేసేప్పుడు నన్ను ఒక మాట అన్నాడని కాల్తో కొట్టుకుంటా రోడ్డుపైకి తీసుకెళ్ళా. వాడు ఏడుస్తున్నా ఒప్పుకోలా, తాగి ఉన్నా కొట్టుకుంటా తీసుకెళ్ళా. 1/2 కిలోమీటరు వాడు రూమ్కి వెళ్ళి మళ్ళీ కొట్టొచ్చా. పొద్దున నాకు మొత్తం దిగిపోయింది. ఆడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు నా మీద. ఉద్యోగం చేస్తాను. నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి అరే వాడిని కాళ్ళు పట్టుకుంటున్నారు, వాడి లైఫ్ పోతుందిరా, తాగి ఉన్నా కొట్టా. బయటికి వచ్చినాక వాడిని కాళ్ళు పట్టుకుని క్షమించారు అరే అంటే వాడు నేను ఒప్పుకోను, మా నాన్న పిలిపిస్తా, నీ కథ తేలుస్తా. ఇంకా తల ఎత్తుకోలేకపోయినా అండి. మూర్ఖుణ్ణి నా సంతోషం కోసం చూసుకున్నా. వాడే అలా బాధపడినాడంటే తండ్రి ఎలా బాధపడి ఉంటారు, కుమారుడు ఎలా బాధపడి ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా బాధ ఉంటాడు, దేవదూతలు ఎంత బాధపడి ఉంటాయి, సంఘము ఎంత బాధపడి ఉంటుంది. అసలు అన్యులైన నా ఫ్రెండ్సే నన్ను నువ్వు ఏం మనిషివరా అన్న రోజు. కానీ ఈరోజు మారు మనసు పొందితే తండ్రి ఆనందిస్తున్నారు, కుమారుడు ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తున్నారు, దేవదూతలు ఆనందిస్తున్నారు, నా కుటుంబ సభ్యులు ఆనందిస్తున్నారు. మా బాబు ఫోన్ చేసి ఒక మాట అంటే నా గుండె పగిలిపోయిందండి. నిన్ను చూడడం కోసం 7 సంవత్సరాల తర్వాత నన్ను చూస్తున్నారు మా వాళ్ళు. నిన్ను చూడడం కోసం, మారిన నిన్ను చూడడం కోసం, మీ సంఘం సేవకుల్ని నాయకులను చూడడం కోసం ఎదురు చూస్తున్నాం. ఆహా, 7 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు నన్ను పిలిచిన వాడు లేడు మా కడపలో. వాడిని ఎందుకురా, పెళ్ళికి ఎందుకురా వాడిని పిలిచింది, ఆడకు వేస్ట్ గట్రా, చేత కనవట్రా. మా నాన్న చచ్చిపోతే కూడా రాలేదండి. వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు వేస్ట్. ఈరోజు మా ఇంటికి అందరూ వస్తున్నారంట. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, కన్నుల పండుగ. దేనికి తెలుసా, నేను గొప్పనని కాదు, నన్ను గొప్ప చేసిన దేవుడిని చూపించడానికి పోతాను. నన్ను గొప్ప చేసిన నా దేవుడు ఉన్నారండి, నన్ను క్షమించారు. ఎలా క్షమించారండి? మారు మనసు పొందితే తెలుసా నీ దగ్గరికి అందరు వస్తారు, నిన్ను వచ్చి పొగడతారు. నువ్వు ఏదో లోకంలో పనికిరాని పనులను చేసి నన్ను పొగడానంటే పొగడరండి. ఆ పొగడతలు కూడా విలువ ఉండదు. మారు మనసు పొందని మేమేం పిహెచ్డీలు చేయలా, మేము సేవకులు అనడానికి మా అభిషేకాలు దేవుడు పెంచింది. మా నాయకురాలు తెలుసా, ఆవిడ ఒక్క ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఏ శాపమైనా పోతుంది, అంత పవర్ ఇచ్చారు. మా మినిస్ట్రీ దైవజనులకి ఒక ప్రార్థన చేస్తే దురాత్మలు గడగడలాడుతున్నాయి, స్వస్థత వస్తుంది. ఎలా? పిహెచ్డీలు చేసామా, హృదయాన్ని శుద్ధి చేసుకున్నాం. మేము బాధ పెట్టి అందరికీ ఫోన్లు చేసాం. మేము మా బంధుమిత్రులు అందరి దగ్గరికి వెళ్ళి క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాం, మిమ్మల్ని హింసించాం, నలుగురు ముందు అవమానించాం. నా ఫ్రెండు, నా బాగా ఇష్టమైన ఫ్రెండ్, వాడి భార్య వాడిని వదిలేసి వెళ్ళిపోయింది పెళ్ళైన సంవత్సరానికి, లవ్ మ్యాటర్ వల్ల. అన్నీ కడప భాషలో చెప్పకూడదు ఆ పదము, కానీ నేను చెప్తా. వాడిని ఎలా మానసికంగా ఏడిపించేవాడినంటే, నేను క్రైస్తవునే మారు మనసు లేనాను. అరే పెళ్ళాం వదిలేసినాడా, నీ బతికేంట్రా, పెళ్ళాం వదిలేసినాడా. వాడు బాధతో బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడు. నేను ఎప్పుడైతే మినిస్ట్రీలోకి దేవుడు పిలుచుకున్నారో, నేను ప్రార్థన చేస్తుంటే నా దేవుడు చూపించారు, అరే వాడిని ఎంత ఏడిపించావురా. వాడు ముస్లిం. వెంటనే ఫోన్ చేశా, అరే నేను చాలా బాధ పెట్టారా. వాడు ఏడ్ చేశాడు ఫోన్లో, చాలా బాధ వేసేది రాడు అలా అంటే. ఫ్రెండ్ ఏమంటాం, నేనేం చేశారు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతున్నాను, చాలా సారీ రా, లవ్ యూ రా, సో మచ్ రా, నేను బాధపెట్టి ఇంకెప్పుడు బాధపెట్టినంటే. వాడు తెలుసా ఇప్పుడు నా ఫ్రెండ్ వస్తున్నాడని అందరికి చెప్తున్నాడు అండి కడపలో. ఒకప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వాడు తెలుసా, అరే రారా, వాడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు, నా భార్యతో బిర్యానీ వండించి మీ ఇంటికి తెచ్చి పెడతారా నీకు. ఇది కదా అండి కావాల్సింది. నువ్వు తగ్గితే నీకు కోల్పోయిన ప్రేమనిస్తారు, నీకు కోల్పోయిన గౌరవాన్ని ఇస్తారు, నువ్వు కోల్పోయిన విలువనిస్తారు. 7 సంవత్సరాల క్రితం అదే కడపలో ఒక 5 సంవత్సరాలు ఒంటరినండి నేను. నన్ను పలకరించే వాళ్ళు లేరు, నన్ను పిలిచే వాళ్ళు లేరు. ఎందుకు తెలుసా, నా పాపం నన్ను వెంటాడింది. పాపం చేయడం, చర్చికి వెళ్ళి పాటలు పాడడం, పరిచర్య చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, నేను భక్తి పడినాను ఫీల్ అవ్వడం. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ నా జీవితంలో ఒక ఆశీర్వాదంగా వచ్చింది. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్
ఇలాగే మీకు మీటింగ్ ద్వారా అయినా దొరికింది. మాకు యూట్యూబ్లో ఒక వీడియో లాగా దొరికింది. నా తల్లిదండ్రులకి వాళ్ళు పట్టుకున్నారు, ఆశీర్వాదం నాకు అందించారు. ఆశీర్వాదానికి నేను లోబడ్డా, మా నాయకురాలు లోబడ్డా, మా దైవజనులకు లోబడ్డా. అప్పుడు నేను సేవకుని కాదు, ఒక విశ్వాసని, ఒక చిన్న పనికిరాను వాడిని. ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళా భీమవరంలో. ఒక గృహకుడికి వెళ్ళి కూర్చున్నా, ఏడుస్తున్నా, ప్రభా ఎంత నీచాతి నీచుని. ఇలాగే వాక్య సందేశం అందింపబడింది. నువ్వు మారు మనసు పొందాలి. ఏం చేస్తే ఎందుకు? నువ్వు వీరుడైతే ఏమి, సూర్యుడైతే ఏమి, ఏమైతే ఏమి, యుద్ధానికి సైనికుడి వల్లే వెళ్ళాలి కానీ పనికిరానోడుగా యుద్ధానికి పోతే పారిపోయి వస్తావు అన్నప్పుడు ఆ జీవితం పట్టబడింది. ఆ రోజు నుంచి నేను ఎవరిని బాధ పెట్టినా నేను క్షమాపణ అడిగేస్తున్నా. మా మినిస్ట్రీలో మాకు నేర్పించింది మా నాయకత్వం. నువ్వు బాధ పెట్టావా, క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు. దేవుణ్ణి క్షమాపణ అడుగు, మనిషి క్షమాపణ అడుగు. నువ్వు మోసం చేసావా, దేవుని క్షమాపణ అడుగు, వాళ్ళని క్షమాపణ అడుగు. అడిగితే నీకు సమాధానం వస్తుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడే దేవుడు పనిచేస్తారు, ఎక్కడే ఆశీర్వాదం దిగి వస్తుంది. ఈరోజు కడపలో నాకు ఈ స్థితి ఏంటని నాకు పిచ్చి పడుతుందని నిజం చెప్తున్నాను. మా అక్క మా బావ కూడా నాతో మాట్లాడలేదండి 5 సంవత్సరాలు. పనికిరాన్నాడు వీంతో ఏంటి మాట్లాడు. ఇప్పుడు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళు వచ్చి రా 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 అని కింది పిలిచి నీకేం కావాలి, నీకేం చేసి పెడతావు, నువ్వు పడుకో, ఇది పెడకంటే నాకు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్ చేశా. ఏంటి ప్రభు, ఒకప్పుడు వీళ్ళ ఇంటికి వస్తే మూలం కూర్చోబెట్టేవాళ్ళు. ఏం విలువ లేనోడిని, నేనేం సాధించుకొని రాలా, నేనేం గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా, లక్షలు ఇవ్వడానికి వచ్చానా. మారు మనసు పొంది వెళ్తే నాలో మిమ్మల్ని చూశారు ప్రభు వాళ్ళు. అది కదా ఈరోజు నీలో దేవుణ్ణి చూడాలండి మనుషులు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో, ఊరికి వచ్చి వెళ్ళిపోవద్దు. దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా నీకు ఆశీర్వాదం రాదు. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించే వాళ్ళు నీ మీద చేయి పెట్టినా నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, క్షమాపణ అడుగు, క్షమించు, ప్రేమించి చూపించు. నువ్వు అడగంది కూడా నీకు ఇచ్చే దేవుడు అండి. కాబట్టి కళ్ళు మూసుకుంటావా, పశ్చాత్తాపడతావా? ఎంతమందిని బాధ పెట్టావు నీ జీవితంలో? వాళ్ళు నిన్ను బాధ పెట్టింది వద్దు. యేసయ్యను కూడా చాలామంది సిలువేసిన ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన పక్షాన తండ్రి వీరేం చేయడం క్షమిస్తున్నా అన్నారు. అంతే, ఆయన పక్షం నుంచి సమాధానం పడ్డారు. అవతల గురించి దేవుడికి వద్దు. నువ్వు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావా? అందరినీ క్షమిస్తున్నావా? దేవుణ్ణి సంతోషం గురించి ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో నీ సంతోషమేనా? ఎంతసేపు నువ్వేనా సంతోషించేది? అరే పరలోకంలో అంతా నీ సంతోషమే. అందరు నేను పొగుడతారు, జయించి వచ్చారని చెప్తారు నీ గురించి. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఎంతమంది పశ్చాత్తాపడడానికి ఇష్టపడతాం, మారు మనసు పొందడానికి ఇష్టపడతాం? అనేక మందికి సంతోష కారణమవుతావు నువ్వు. లేకపోతే ఈ లోకపు మాయలో నీ సంతోషాన్ని వెతుక్కుంటూ నరకానికి వెళ్ళిపోతావు. అదే చెప్పడానికి దేవుడు ఈరోజు నేను ఇక్కడ తీసుకొని వచ్చారు.